ఇస్తావా? మట్టి గాజులా? నాకు ఇష్టం లేదు. మా మమ్మీకి మట్టి గాజులు అంటే చాలా ఇష్టంట. మా డాడీ చెప్పారు. అలాగా? అయితే నాకు చాలా ఇష్టం. కలర్ కో డజన్ ప్యాక్ చేయండి. ఓకే మేడం. ఎంతకాలం తప్పించు తిరుగుతావే? ఎవరే మీరు? ఏంటి దద్దర్యం? ఎవరు మీరు? ఆడపిల్లని ఇంట్లో పెట్టుకుంటానికి ఎంత ధైర్యం రా మీకు? ఈ అమ్మాయి ఎవరో తెలుసా? ఎవరు? నా చెల్లెలు. నిజమా? కాదు అని నెగిటివ్ డైలాగ్ చెప్పదు. ఎందుకో తెలుసా? అది నిజం. అమ్మా శ్రేహ, ఇంట్లోంచి పారిపోయి ఎక్కడో దాక్కుంటా కనుక్కోలేని అనుకున్నావా? అయినా ఎక్కడా ప్లేస్ లేనట్టు ఆ మధుగడలే దొరికిందా నీకు? బాబు, నేను నీకు సవత్తల్లిని అయినా సొంత కొడుకులా పెంచాను. నేను కాదా నాన్న? అనలేదే. మరి సొంత చెల్లెల్లా చూసుకోవాల్సిందేంటి? ఎందుకు బాబు ఇన్ని హింసలు పెడుతున్నావు? ఎందుకో ఆస్తంతా దీని పేరు రాసి చచ్చిపోయిన నీ మొగుడిని, అదే నా బాబుని అడుగు. నీకు కావాల్సింది ఆస్తే కదా. ఇప్పుడే ఈ క్షణమే ఆస్తంతా నీకు రాసిచ్చేస్తాను. అమ్మా నేను ఇంటి నుంచి వెళ్ళిపోతాం. ఏం చేద్దాం అంటావు? ప్రొసీడ్ సార్. ఎందుకు సార్ కొట్టారు? అంతా పాజిటివ్ గానే ఉందిగా. ఆస్తి రాసిస్తానంత వరకు పాజిటివ్ గానే ఉంది, కానీ ఇంట్లోంచి వెళ్ళిపోతానని చిన్న నెగిటివ్ టచ్ ఇచ్చింది. కొట్టినందుకు ఫీల్ అవుతున్నావా? లేదు సార్, అలవాటైపోయింది. లుక్ మై డియర్ సగం చెల్లి, నీకు చెప్పనే లేదు కదూ. చంద్ర చూడమ్మా, వీడికి నువ్వంటే చాలా ఇష్టం. అందుకే వీడితో నీ పెళ్లి ఫిక్స్ చేశా. ముహూర్తం కూడా పెట్టించాను. చిచ్చి, వీడిని పెళ్లి చేసుకోవడమా? ప్రాణం పైన నేను చేసుకోను. నో మోర్ డిస్కషన్స్. నువ్వు వీడిని పెళ్లి చేసుకుంటున్నావు, దట్స్ ఆల్. పోలావలకే తీసుకెళ్ళ. ఇంజనీర్ సార్ ఇది ఇంట్లోంచి పారిపోయింది అనుకో. చెప్పండి